ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి హన్మకొండలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఈ నిరసనలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించడంతో చరిత్రహీనులుగా మిగులుతారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళన బాటపడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ ముందు ఇక్కడ చూడొచ్చు. మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఎమ్మెల్యే నాయన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి తీరుకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిరసన ద్వారా వారు ఏం చెప్పదలుచుకున్నారు, కేంద్ర ప్రభుత్వం తీరు ఎట్లా ఉందో వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు ఈ రోజు మీరు నిరసన చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది, ఏం చెప్పబోతున్నారు? పండి ఆహార పథకాన్ని గాంధీ పేరు మార్చడానికి అందులో ఏదో పెట్టి కొన్ని చేంజ్ చేస్తామని చెప్పి దాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి దానికి నిరసనగా ఇవాళ మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. బీజేపీ ప్రభుత్వం అనేది ఎంతసేపు వారు కొత్త పథకాలు దేరు, దేశ భవిష్యత్తు ఏ విధంగా మార్చాలనేది చేయరు. కేవలం అప్పులు చేసుకుంటూ కుల మతాలను రెచ్చగొట్టుకుంటూ పబ్బం గడపడం తప్ప, ఎవరిని ఎట్లా ప్రతిపక్షాలను ఏ విధంగా అణచివేయాలని తప్ప వారికి వేరే ఆలోచన లేదు. అభివృద్ధి మీద లక్షల కోట్లు అప్పు చేస్తూ ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేస్తూ గాంధీ కుటుంబం లాంటి వారిని తీయటానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? ఇంకో పేరు పెట్టండి, ఇంకో పథకం పెట్టుకోండి, ఇంకోటి చేయండి. కానీ దీని పథకాల పేర్లు మార్చి ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు. మేము ఇది చేసినామని చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే చెప్పు, అంతేకాని ఇలాంటి మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము నిరసన తెలుపుతున్నాం. పని ఆహార పథకం అనేది కూడా మీరు గమనించండి. వలసపోకుండా కూలీల కోసం కానీ ఊర్లలో గ్రామాల అభివృద్ధి చెందాలంటే ఈ పని ఆహార పథకం ద్వారా చెరువులు కుంటలు తవ్వించుకొని మనం వాటి అభివృద్ధి చేసుకుంటూ పోతుంటాం. దాంతో రెవెన్యూ జనరేట్ అయ్యి మన గ్రామాలు బాగుపడుతుంటాయి. సామాన్యునికి కూలి కూడా, మహిళలు కూడా కూలికి పోతే వారికి వచ్చే డబ్బు మీద వాళ్ళ కాళ్ళ మీద బతికే విధంగా ఉండేటువంటి సంక్షేమ స్కీమ్ అది. దానిని పేర్లు చేంజ్ చేయటాలు, ఇది మారుస్తాం అది మారుస్తాం అంటే రేపు 4 రోజులు వెనక స్కీమ్ తీసేస్తారు వీళ్ళు. కాబట్టి దీనికి నిరసనగా వరంగల్ హన్మకొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని గమనించండి. వీరికి పేరు తొలగించి మెజార్టీ ఉన్నది కదా, మందబలం ఉంది కదా అని ఇష్టారాంశంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీరికి తగిన బుద్ధి చెప్పండి బీజేపీకి, బీఆర్ఎస్కి అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కేవలం రాజకీయంగా రద్దాంతం చేస్తున్నారు, బీజేపీ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు బీజేపీ నేతల కామెంట్స్ సంబంధించి? గాంధీ పేరు తొలగించడం రాదాంతమా? ఎవడవాడు అన్నది గాంధీ పేరు తొలగించడం రాజకీయ రాదాంతమా అనేది చిన్న విషయం. ఇది గాంధీ కుటుంబం గోరుకు సరిపోదా? జాతీయ వాళ్ళంతా కలిపితే వాళ్ళు మాట్లాడుతున్నారు. చిన్న విషయం అయిపోయింది వాళ్ళకు. గాంధీ కుటుంబం చేసిన త్యాగాలేంటి తెలుసా వాళ్ళకు? వారి చరిత్ర తెలుసా? చిన్న విషయం అయిపోయినా అది. గాంధీ కుటుంబం చరిత్ర గురించి తెలియని వాళ్ళు, చరిత్రహీనులు మాట్లాడే మాటలు అవి. వారి రోడ్డు మీకు వచ్చి అడగమనండి, వాడు ఎవరు అన్నది ఆ మాట. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయన అభిప్రాయం అయితే గాంధీ చరిత్ర తెలియని మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు మార్చుకోవాలంటూ కూడా ఎమ్మెల్యే నాయన రెడ్డి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నడుపుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన బాటపట్టినటువంటి పరిస్థితి నడుపుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ తీరు మారాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రెడ్డి చెప్పినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి, ప్రైమ్ న్యూస్, వరంగల్ నుంచి.